టీవీ చీఫ్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సతీష్ గారు మనతో ఉన్నారు. సతీష్ గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ అండ్ కూటమి మధ్య జరుగుతున్న పెద్ద యుద్ధం ఏంటంటే ఈ సీదిరి అప్పలరాజు అంశం. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత. గతంలో సీదిరి అప్పలరాజు కూడా అప్పట్లో అధికారంలో ఉండగా చంద్రబాబు మీద, లోకేష్ మీద, పవన్ మీద కూడా చాలా విమర్శలు చేశారు. అంటే ఆఫ్ ద రికార్డ్ చెప్తోంది ఏంటంటే ఎక్కడ దొరుకుతాడా, అప్పట్లో మంత్రి కదా, ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి చూసారట. ఇంకా వాళ్ళ అబ్బాయి రూపంలో ఇప్పుడు ఆయన దొరికేసిన పరిస్థితి. అంటే కక్షపూరితం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తుంటే, కాదు చట్టం తన పని తాను చేసుకెళ్తుంది, చట్టం ముందు ఎవరైనా ఒకటే అని చెప్పేసి కూటమి నేతలు, పోలీసులు చెప్తున్న పరిస్థితి. వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడు, అది అనుకోకుండా జరిగింది, ఆయన చనిపోయాడు. దానయ్య అనే గొర్రెల కాపరి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని రక్షించే ప్రయత్నం చేశారు సీదిరి అప్పలరాజు అనేది ఆయన మీద ఉన్న ఆరోపణ. అవును, కేసును పక్కదో పట్టించినందుకు గాను సీదిరి అప్పలరాజు మీద కూడా ఒక క్రిమినల్ కేసు నమోదైంది. అరెస్ట్ చేయబోతూ ఉన్నారు అనేది మనకున్న సమాచారం. ఏంటి ఈ కేసులో అప్డేట్ ఏంటి? దీనిలో ఏమన్నా కక్ష ఏమన్నా కనిపిస్తోందా మీకు? అంటే ఇక్కడ కక్ష సాధింప, వెండేట పాలిటిక్స్, టీడీపీ వైసీపీ మధ్య జరుగుతున్న వ్యవహారం అనేది ఒక్క నిమిషం పక్కన పెడదాం. ఆ సీదిరి అప్పలరాజు నాకు కూడా బాగా పరిచయమైన వ్యక్తి. అయితే ఇక్కడ మనం ఫ్యాక్ట్స్ మీద ఆధారపడాలి. మనం బీయింగ్ ఏ మీడియా హౌస్గా, బీయింగ్ ఏ జర్నలిస్ట్గా మనం కొన్ని ఫ్యాక్ట్స్ మీద మాట్లాడితే, యాక్చువల్గా 10 అంటే దాదాపు ఒక 6 రోజులు అయింది. పలాసపట్నంలో 10వ తేదీ రాత్రి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరో వర్మ బైక్ డ్రైవ్ చేస్తూ ప్రమాదవశాత్తు ఒక గొర్రెల కాపరిని ఢీకొన్నాడు. దానయ్య అనే గొర్రెల కాపరిని. ఆయన మరణించాడు. మరణించిన తర్వాత యాక్సిడెంట్ చేసింది ఎవరు? మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరో వర్మ. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఎందుకు ఇది జటిలమైందంటే, సిద్ధార్థ్ అనే యువకుడు నేరం అంగీకరిస్తూ పోలీసులు లొంగిపోయాడు. యాక్సిడెంట్ చేసింది యాక్చువల్గా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు. ఇక్కడతోనే ఇష్యూ కొంత ఫ్లేర్ అప్ అయింది. అలాగే తన తనయుడిని ఆయన కొంత వేరే హాస్పిటల్కి తీసుకువెళ్తున్న కొన్ని విజువల్స్ తర్వాత బయటకు వచ్చేసాయి. ఈ బయటకు వచ్చిన క్రమంలో అదొకటి జరిగింది. రెండోది ఏం జరిగింది, ఎవరైతే దానయ్య గొర్రెల కాపరి దానయ్య ఉన్నాడో, దానయ్య తల్లి తనకు 1 లక్ష రూపాయలు ఇచ్చి ఈ విషయంలో వెనక్కి తగ్గమని చెప్పారు. తన కోడలికి మాజీ మంత్రి ఇంట్లో పని ఇప్పిస్తామని చెప్పారు అంటూ ఆమె మాట్లాడిన ఆడియో, సంథింగ్ వీడియో అనేది మళ్ళీ అదొకటి బయటికి వచ్చింది, ప్రచారంలోకి వచ్చింది. ఇది 2. మూడోది ఏంటంటే, ఈ సిద్ధార్థ్ అనే యువకుడు ఎవరైతే ఉన్నారో, ఈ సిద్ధార్థ్ త్యాడి అనే యువకుడు, ఈ అబ్బాయి ఏంటంటే ఈయన సీదిరి అప్పలరాజు దగ్గర ఉంటాడంట. ఈయన అనుచరుడని చెప్తున్నారు. అంటే యాక్చువల్గా కొడుకు సేవ్ అవ్వటానికి ఈ సిద్ధార్థ్ త్యాడి అనే వ్యక్తి నేనే నేరం చేశాను అని ఒప్పుకొని పోలీసులు లొంగిపోయాడు. ఇప్పుడు ఏమైంది, ఒకటి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తన తనయుడిని రక్షించే ప్రయత్నం చేశారనేది ఆరోపణ. సరే, ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశానని ఆయన అనుచరులు చెప్తున్న వెర్షను. ఏదేమైనా తనయుడు యాక్సిడెంట్ చేసేటప్పుడు ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే ఇంటెన్షనల్గా జరిగిందా అనేది రేపొద్దున దర్యాప్తులు తేలుతుంది. కానీ ఒక వ్యక్తి మరణానికి కారణమైన నేపథ్యం కాబట్టి, ఒక మాజీ మంత్రిగా, ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఆయన కొంత బాధ్యత వహించి తన తనయుడినే లొంగిపోమని చెప్పుంటే ఇష్యూ ఇక్కడ వరకు వచ్చేది కాదు. రాజకీయంగా ఇది పెద్ద ఫ్లేర్ అప్ అయ్యేది కాదు. రాజకీయంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకి కొంత గౌరవం కూడా ఉండేది ఈ ఇష్యూలో. కానీ ఇక్కడ ఏమైపోయింది, తన తనయుడు బదులు వేరొకరిని పంపించే ప్రయత్నం చేశారు. రెండోది, బాధిత కుటుంబానికి రాజీ చేసుకునే ప్రయత్నం చేశారు అంటూ దానికి సంబంధిత ఆధారాలు, దానికి సంబంధించి ఆడియో టేప్ అనండి, వీడియో అనండి, ఇలాంటి ఇష్యూస్ అన్ని ఎప్పుడైతే ఫ్లేర్ అప్ అయిపోయో ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో సీదిరి అప్పలరాజు ఉన్నారు. ఇప్పుడు దానిపైన మీరు ఇందాక అన్నట్టుగా క్రిమినల్ కేసు కూడా నమోదైంది. ఎందుకు నమోదైంది అంటే, ఈ కేసుని తారుమారు చేసేందుకు ప్రయత్నించారు అన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన క్రిమినల్ కేసు నమోదైంది. ఇప్పుడు ఆయన కూడా అరెస్ట్ చేస్తారన్న చర్చ ఇక్కడ జరుగుతోంది. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే, మన విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్ళారు. ఎందుకంటే మత్స్యకారులు మిస్ అయిన సంఘటనకు సంబంధించి బాధిత కుటుంబాలను పరామర్శించడానికి అది మంచిదే. ఒక మాజీ ముఖ్యమంత్రిగా పబ్లిక్ ఇష్యూస్ని అడ్రస్ చేయటం అనేది అది మంచిది. ఆయన వెళ్ళారు, మాట్లాడారు, రాజకీయం కొన్ని విమర్శలు చేశారు, అందులో ఆ జోలికి నేను వెళ్ళడం లేదు. కానీ అదే సందర్భంలో ఆయన మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు ట్రోలింగ్ కారణం అవుతున్నాయి. ఆయన ఏమన్నారు,
మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు తనయుడు పిల్లోడు ఏదో తెలియకుండా ప్రమాదవశాత్తు ఒక యాక్సిడెంట్ చేసి చంపేస్తే పోలీసులు అదుపులోకి తీసుకుంటారని ఆయన అర్థం వచ్చేలా మాట్లాడారు. ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు. ఎందుకంటే రాజకీయ నేతలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ అప్రోచ్ ఏంటి అనేది ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. అలానే జగన్మోహన్ రెడ్డికి కొన్ని వర్గాల్లో ఆదరణ ఉంది, కొన్ని వర్గాల్లో యాక్సెప్టెన్స్ ఉంది. కొన్ని విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కూడా గొప్ప నిర్ణయాలు ఉన్నాయి వాళ్ళ పాలనలో, సంక్షేమ నిర్ణయాలు. అందుకే ఆ టైంలో తీసుకున్న వాళ్ళ పథకాలు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కొన్ని కంటిన్యూ చేస్తుంది. అట్లా ఒక పాజిటివ్ కోణం ఉంది. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఇప్పుడు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుపై కక్ష సాధింపు చేస్తున్నారు. తన తనయుడు యాక్సిడెంట్ చేశాడు, దాన్ని మాజీ మంత్రిని టార్గెట్ చేయడానికి వాడుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి అని ఉంటే అది రాజకీయంగా సరే, దానికి ఒక అర్థమో పరమార్థమో కొంత ఉండేది రాజకీయంగా. కానీ ఏమన్నారు, ఒక చిన్న పిల్లోడు తెలియకుండా 18 ఏళ్ళు ఆ అబ్బాయి వయసు, ఆరవ్ వర్మ 18 ఏళ్ళు వచ్చాయి. రెండోది ఇంట్రెస్టింగ్ ఏంటంటే కరెక్ట్గా 2 రోజుల ముందు ఆ అబ్బాయికి సంబంధించి ఎల్ఎల్ఆర్ జారీ చేయడం పైన కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా అనడం ఇంకా విపక్షాలకు అది అస్త్రం అయిపోయింది. లోకేష్తో పాటు అందరూ దాన్ని పదే ప్రస్తావిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. అంటే 18 ఏళ్ళ పిల్లడు అంటే కాన్షియస్ ఉంటుంది కదా, 18 ఏళ్ళ పిల్లడు అంటే కాన్షియస్ ఉంటుంది కదా. సరే, నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఆరవ్ వర్మ అనే వ్యక్తి మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు తనయుడు, కావాలని కుదరదు కదా. సమ్టైమ్స్ యాక్సిడెంట్స్లో ఏం జరుగుతాయంటే మన తప్పు లేకపోయినా ఎదుటోడు అనుకోకుండా అడ్డంగా రావచ్చు, లేదంటే మన ప్రమాదం జరుగుతున్నప్పుడు ఆ స్పీడ్ కంట్రోల్ కాక జరగచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ యాక్సిడెంట్ చేసింది ఆరవ్ వర్మే కదా. కానీ అలాంటప్పుడు యాక్సిడెంట్ చేసింది ఆరవ్ వర్మ అనేటప్పుడు రేపు పొద్దున దర్యాప్తులు తేలుతుంది అది ప్రమాదవశాత్తు జరిగిందా, బై మిస్టేక్. ఇప్పుడు గొర్రెల కాపరి ఎవరైతే ఉన్నారో దానయ్య అనుకోకుండా అడ్డుగా వచ్చాడు రోడ్డుకి, అదనేది రేపు పొద్దున తేలుతుంది దర్యాప్తులో. అప్పుడు ఈ కేసు తీవ్రత పెరగడమో తగ్గడం అనేది జరుగుతుంది. దానికంటే ముందే కొంత దీన్ని ఫ్యాబ్రికేట్ చేసే ప్రయత్నం చేయటం అనేది ఒక రకంగా ఇది రాజకీయ దుర్వినియోగం కింద వస్తుంది. ఆ ఫ్యాబ్రికేషన్లో భాగంగా ఏమైంది, ఆ తనయుడి బదులు ఇంకొకరిని రంగంలో దించడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా మాట్లాడటం, తర్వాత తప్పు మీద తప్పు. ఇదేమైంది, మళ్ళీ వాళ్ళతో రాజీకి వెళ్ళటం, ₹1,00,000 ఇస్తారని దానయ్య తల్లి ఆరోపణ చేయటం, తన కోడలికి మాజీ మంత్రి ఇంట్లో పని ఇప్పిస్తారని సిదిరి అప్పలరాజు తరపు మనుషులు మాట్లాడారని చెప్పడం, ఇవన్నీ కలిపి కావాలని అంటే అంటారు కదా, తప్పు మీద తప్పు ఇవన్నీ చేసుకుని ఇదంతా ఇప్పుడు ఒక పొట్ట అయింది. ఇప్పుడు ఇది ఇప్పుడు ఏమైందంటే ఇది రాజకీయంగా కొంత దుమారం రేపేదే. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టమా లాభం అనేది పక్కన పెడితే ఇది అంటే అంటారు కదా, స్వయంగా ఒక అస్త్రాన్ని అందించినట్టు అయిపోయింది మీడియాకి కానీ విపక్షాలకు కానీ. ఇదేమైనా ఈ విషయంలో మాత్రం చట్టం తన పని తాను చెయ్యాలి, నిష్పక్షపాతంగా జరగాలి. నిజంగా ఆ రోజు యాక్సిడెంట్ ఇంటెన్షనల్గా జరిగిందా, లేదంటే అనుకోకుండా అడ్డు రావటం వల్ల జరిగిందా అనేది కూడా తేలాలి. ఇందులో ఇది కేవలం కేసుగానే చూడాలి. అటు కూటమి ప్రభుత్వం కూడా ఇది ఒక కేసుగానే చూడాలి. అబ్బాయి తప్పు చేశాడు, అబ్బాయిని తప్పించే ప్రయత్నం జరిగింది, అబ్బాయి బదులు ఇంకొకరిని ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. అబ్బాయి ఎవరైతే యాక్సిడెంట్ చేశాడో దాని కుటుంబానికి రాజీ చేసుకునే ప్రయత్నం చేశారు. వీటన్నిటికి సంబంధించి ఆధారాలు, ఇష్యూస్ 2-3 కొంత బయటపడ్డాయి, మిగతా బయటపడాలి. కాబట్టి నిష్పక్షపాత దర్యాప్తు జరగాలి. ఇందులో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు ఉండకూడదు. నిజంగా ఆయన ఫ్యాబ్రికేట్ చేశారన్నది ఒకటి చెప్తున్నారు కాబట్టి నిజంగా ఆయనపై కేసు నమోదు చేయొచ్చు. అంటే మామూలుగా సాధారణంగా ఎక్కడైనా ఏం జరుగుతుంది అంటే ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక ఇది జరిగింది అంటే ఆ రీతిలోనే దర్యాప్తు జరగాలి. కానీ రాజకీయంగా యాక్సిడెంట్ లో మర్డర్ కేసు ఎందుకు పెట్టారు అని జగన్ క్వశ్చన్ చేస్తూ